అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. బంగార ప్రియులకు బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. భారత మార్కెట్లో బంగారం తులం రేటు ₹1,00,000 తాకింది. ఎప్పుడెప్పుడా అని గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క మార్కెట్ని టచ్ చేసింది. భారత్లో గోల్డ్ మార్కెట్లో ₹1,00,000 తులం పలుకుతుంది. దీంతో భారీ ఎత్తున సామాన్యులు కానీ గోల్డ్ ప్రియులు కానీ ఇప్పుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల వచ్చే నెలలో శుభకార్యాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునేటువంటి వారు లేదా ఇంకితరత్ర శుభకార్యాలలో గోల్డ్ను వినియోగించాలనుకున్నటువంటి వారికి మాత్రం ఇదొక పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. తులం బంగారం అక్షరాల ₹1,00,000 మార్కెట్ని భారత గోల్డ్ మార్కెట్లో టచ్ చేసింది. హైదరాబాద్లో అయితే ₹99,840 వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది. రేపు ఉదయానికి ₹1,00,000 అక్షరాల హైదరాబాద్ గోల్డ్ మార్కెట్లలో కూడా టచ్ చేసేటువంటి పరిస్థితి నెలకొంటుంది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో గోల్డ్ రేట్స్ పెరగడానికి గల కారణాలేంటి, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా తెలుసుకుందాం. ఎస్ ప్రేమ్, సో ఊహించినటువంటి విధంగానే 1,00,000 మార్కుని టచ్ చేసింది గోల్డ్. భారత మార్కెట్లో 1,00,000 టచ్ చేసింది. హైదరాబాద్ లో ఒక్క ₹160 తక్కువ మాత్రం కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి గల కారణాలు ఏంటి, ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా? సాయి, మనం ఒక నెల రోజుల నుంచి చూస్తున్నాం. దాదాపు భారతదేశమే కాదు ప్రపంచం అంతా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భారతదేశం విషయానికి వస్తే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక పెట్టుబడికి సుగమమైన ఒక ఆభరణంగా దీన్ని భావిస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్ చేసే వారు అందరూ కూడా బంగారం వైపు చూస్తుంటారు ప్రధానంగా. అయితే భారతదేశంలో వినియోగదారులు కావచ్చు, ఇటు అంటే వ్యాపారులు కూడా ఇక్కడ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో పెద్ద ఎత్తున బంగారం వైపు చూడటం. మరోవైపు అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతోనే బంగారానికి రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు. దాదాపు మనం ఒక 20 సంవత్సరాలుగా చూస్తే గనక దాదాపు అంటే ఒక 1990 నుంచి చూస్తే 1990లో దాదాపు ₹3,200 ఉన్న బంగారం ఈ రోజు ఆకాశానికి ఎక్కింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రోజు 1,00,000 చేరింది. దాదాపు ఇది ఎన్ని రెట్లు పెరిగిందో మనం ఊహించుకోవచ్చు. బంగారానికి ఉన్న డిమాండ్ కూడా అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. అంటే ముఖ్యంగా ఈ యొక్క పసిడి పరుగులకు కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అంటే అగ్రదేశమైన అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ప్రభుత్వం ఏర్పాటు కాగానే ట్రంప్ నూతనమైన ఆలోచనలు, అతను తీసుకుంటున్న సుంకాలకు సంబంధించి అంటే వివిధ దేశాల పైన వేస్తున్న ట్యాక్సులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఆ యొక్క గందరగోళమైన పరిస్థితి, ఆర్థిక అనిశ్చితి నెలకొందని చెప్పొచ్చు ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా ఈ యొక్క ప్రభావం అమెరికానే కాదు, అమెరికాలో ఉన్న ఇన్వెస్టర్స్, అదే విధంగా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ రోజు తలపట్టుకుంటున్న పరిస్థితి. మనం రకంగా షేర్ మార్కెట్, అదే విధంగా ఇతర ఇన్వెస్టర్లను కూడా కనుక చూస్తే వారిని కదిలిస్తే చాలు ఈ విపరీతమైన ధరలకు వారు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి. అంటే ఏ క్షణాన మార్కెట్ లో ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ట్రంప్ విధానాలే దీనికి కారణమని ఓవైపు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరోవైపు రాబోయేది ముఖ్యంగా భారతదేశంలో మన హైదరాబాద్ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాబోయేది మంచి రోజులు. అంటే కళ్యాణాలు, వివాహ కార్యక్రమాలు పెద్ద ఎత్తున దీనిపైన ఎంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ప్రేమ్? ఇప్పుడు ఈ మే కానీ ఏప్రిల్ కానీ ఇంకా చాలా శుభకార్యాలు ఉన్నాయి, చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి. ఇప్పటికే ఫంక్షన్ హాల్స్ కూడా బుక్ చేసుకున్నారు, పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు, ఇప్పుడు షాపింగ్ లో కూడా వెళ్తున్నారు. ఇలాంటి వారికి ఈ ₹1,00,000 మార్కుకు చేరినటువంటి సందర్భంలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల పెళ్లి చేయాల్సిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఓవైపు విపరీతమైన ఖర్చులు పెరిగిపోవడం, మరోవైపు బంగారం 1,00,000 చేయడంతో పెళ్లిళ్లలో ముఖ్యంగా అంటే ఎవరు ఏది మాట్లాడినా పెళ్లి అనగానే ఎంత కట్నం ఇస్తున్నావు, ఎంత బంగారం పెడుతున్నావు, ఏం ల్యాండ్స్ ఇస్తున్నావు అని మాట్లాడుతుంటారు. అయితే ఇక్కడ బంగారం విషయానికి వచ్చే వరకు కట్నం అంటే నెట్ క్యాష్ చేయడం పక్కన పెడితే, బంగారం విషయానికి వస్తే మాత్రం అమ్మాయిల తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మాయిలే కాదు ఇటు అబ్బాయిల తల్లిదండ్రులు కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. ఎందుకంటే ఒక తులం ₹1,00,000 కంటే కనీసం 5 తులాలు పెట్టాలంటే ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలా రాబో రెండు నెలల్లో విపరీతమైన పెళ్లిళ్లు ఉన్న నేపథ్యంలో తల్లిదండ్రులు అయితే బెంబేలెత్తున్న పరిస్థితి. బంగారం
అడిగే అల్లుళ్ళు అడగొచ్చు కానీ కూతురికి పెట్టుకోవాలంటే మాత్రం ఇది లక్షకు తాకిన తరుణంలో తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి. మరోవైపు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ప్రేమ్ దీనికి సంబంధించి? అంటే లక్ష టచ్ అవుతుంది అని గత కొన్ని రోజుల నుంచి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, మనం వింటున్నాం, మనం కూడా కొన్ని డిబేట్స్ లో చూస్తున్నాం. బట్ ఇప్పుడైతే టచ్ అయిపోయింది, ఇక్కడితో ఆగిపోతుందా ఇది, లేక ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందా? వారేం చెప్తున్నారు? సాయి, ప్రస్తుతానికైతే అమెరికాలో నెలకొన్న ఈ ఆర్థిక అనిశ్చితి, ట్రంప్ విధానాలు, ట్రంప్ ఇతర దేశాలపైన ముఖ్యంగా మనం చూడొచ్చు, అటు చైనా కావచ్చు, ఇటు ఇతర దేశాల మీద వేస్తున్న సుంకాల ప్రభావమే ఇది దీనికి ప్రధాన కారణంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే దీని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం ఇప్పటికి కూడా ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే బంగారం రేట్లు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుంది అంటే కేవలం మనం చూడొచ్చు చాలా షార్ట్ టైం, 15 రోజుల నుంచి మనం లక్షకు చేరుతుంది అనుకోవడం చూడటమే కానీ ఒక్కసారిగా ఇంత త్వరగా అంటే 15 రోజుల వ్యవధిలోనే దాదాపు 15 నుంచి 20 వేల రూపాయల బంగారం పెరగడం, ఇది లక్షకు చేరడాన్ని ఒకవైపు ఇన్వెస్టర్స్ అదే విధంగా వ్యాపారస్తులు కూడా దీన్ని తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే చాలా మంది బుకింగ్స్ చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే అక్షయ తృతీయ లేదంటే ఇప్పుడు వస్తున్న పెళ్లిళ్ల కారణంగా పెద్ద ఎత్తున బుక్ చేసుకుంటున్న పరిస్థితి. రేట్ తగ్గుద్దేమో దాన్ని తీసుకుందాం, ఆ బంగారాన్ని అందిపుచ్చుకుందాం అని ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మొండి ఎదురవుతున్న పరిస్థితి ఉంది సాయి. ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది మాత్రం మనకి ఇప్పటి వరకు ఒక స్పష్టత పరిస్థితి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో దీనిపైన ఒక స్పష్టమైన వైఖరి రావాలి అంటే దీనిపైన అమెరికా సుంకాల బాధలు తగ్గించాలి. మరోవైపు డాలర్ కి సంబంధించిన ఆర్థిక హెచ్చుతగ్గులు అనేది కూడా ప్రస్తుతం హైదరాబాద్ గోల్డ్ మార్కెట్ల వద్ద అక్కడికి వచ్చిన కస్టమర్లే కానీ గోల్డ్ ప్రియులే కానీ ఈ లక్షకు టచ్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు? అంటే మనం చాలా సార్లు చూస్తాం, ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారు కొంత రేట్లు తగ్గితే కొందామనే ఆలోచనతో ఉంటారు. కానీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో తప్పనిసరి పరిస్థితి అయిన వారు మాత్రమే బంగారం షాపులకు వస్తున్నారు. లేకుంటే సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి కుటుంబస్తులు ఎవరు కూడా గోల్డ్ షాప్ లో వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ధైర్యం చేయని పరిస్థితి. ఎందుకంటే 1 లక్షకు చేరిన తరుణంలో చాలా ఇబ్బంది పడుతున్నారని మాత్రం చెప్పవచ్చు సాయి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి గోల్డ్ భారత్ లో ₹1,00,000 మార్కును టచ్ చేసింది. గత కొన్ని రోజుల నుంచి లక్షకు టచ్ అవుతుంది అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో అవి చూడడం వినమే తప్ప లక్షకు టచ్ అవుతుందా లేదా అనేటువంటి ఒక అపోహాల మధ్య ఎట్టకేలకు లక్షను టచ్ చేసింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో ఒక్క ₹160 మాత్రమే తక్కువ సోమవారం సాయంత్రానికి కనిపిస్తుంది. అది మంగళవారం ఉదయానికి లక్షకు టచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్ ఢిల్లీ ఇతర మార్కెట్లలో హైదరాబాద్లో ₹1,00,000 మార్కును 24 క్యారెట్ల బంగారం తులం ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో ₹1,00,000 తులం బంగారాన్ని ఎలా కొనాలి అనేటువంటి ఒక ఆందోళన సామాన్య ప్రజల్లో ఇప్పుడు నెలకొంది. అంతేకాకుండా ఈ వచ్చే కొద్ది రోజులలో పెళ్లిళ్ళు శుభకార్యాలు చేసుకునేటువంటి కుటుంబాల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. 5 తులాలు కొనుక్కునే దగ్గర ఇప్పుడు 3 తులాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి, 10 తులాలు కొనుక్కునే దగ్గర ఇప్పుడు 7 తులాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి, ఇంకా పెట్టుకోతల వద్ద కూడా చాలా వరకు తగ్గించుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగతా సామాన్యులు అయితే అసలు బంగారం గురించి మర్చిపోయేటువంటి రోజులు వస్తున్నాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి, ఏదేమైనా కూడా 1,00,000 దాటినటువంటి సందర్భంలో ఇది భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరుగుదల వైపే కొనసాగుతుందా లేక తగ్గుతుందా అనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.